తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ పరిస్థితుల మీద పత్రికా మిత్రుల సమావేశం నిర్వహించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. మేము నిన్న రైతు సంఘం బృందం పాలేరు రిజర్వాయర్ దగ్గర ఉన్నటువంటి నాగార్జున సాగర్ ఎడమ కాలువకి పడ్డటువంటి గండిని పరిశీలించినటువంటి సందర్భంలో అకాల వర్షాలతో దెబ్బతిన్నటువంటి పంటల పరిహారం, ప్రస్తుతం ఉన్నటువంటి పంటలు కాపాడుకునే దానికోసం సాగునీళ్ళు, ఇతర రుణమాఫీ, రైతు భరోసా, వీటన్నిటి గురించి మీడియా సమావేశం నిర్వహించాలని చెప్పి అనుకున్నాం. కానీ ఈరోజు తెల్లవారుజాము నుంచి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రైతు సంఘం కార్యకర్తలు, నాయకులు అనేక మందిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేయడం, పోలీస్ స్టేషన్లకు తరలించడం, గృహ నిర్బంధాలు చేయడం అనేది జరుగుతూ ఉంది. పోలీస్ అధికారులని మేము అడిగాం, ఏం జరుగుతుంది సార్, ఎందుకు తెల్లారుజామున 4:30-5 గంటల నుంచి రైతు సంఘం నాయకుల్ని, కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని అడిగితే హైదరాబాదులో ధర్నా ఉందని చెప్తున్నారు. హైదరాబాదులో ప్రగతి భవన్ ధర్నాకి తెలంగాణ రైతు సంఘం పిలుపు ఇవ్వలేదు. మేమున్నటువంటి సిపిఎం పార్టీ కూడా మా అఖిల భారత కార్యదర్శి సీతారాం యేచూరి గారు చనిపోయి సంతాప దినాలు, సంతాప సభలు కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి బహిరంగంగా ధర్నాలకి, నిరసనలకి ఎక్కడ మేము పిలుపు ఇవ్వలేదు అని చెప్పి తెలియజేశాం. దాంతోపాటు కల్లూరులో ఈరోజు రైతులు స్వచ్ఛందంగా సాగునీటి కోసం ధర్నా నిర్వహిస్తున్నారని చెప్పి వచ్చింది. ఆ ధర్నాలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, ఇతర ముఖ్య నాయకులు అందరూ హాజరవుతూ ఉన్నారు. కాబట్టి ఆ ధర్నాను అడ్డుకునే దానికోసం పైనుంచి మాకు ఆదేశాలు వచ్చాయి. కాబట్టి మిమ్మల్ని అందరినీ గృహ నిర్బంధం చేస్తున్నాం, ముందస్తుగా అరెస్టులు చేస్తున్నాం అని చెప్పి బలవంతంగా ఈరోజు పోలీసులు తరలిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అనేక మంది నాయకులు కల్లూరు పోలీస్ స్టేషన్లో, ఖమ్మం 2 టౌన్లో, వివిధ ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లో ఉండటం అనేది జరిగింది. మరి ఒక పక్కన ప్రజాపాలన అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మొన్న 17వ తేదీన ప్రజాపాలన దినోత్సవం కూడా వాళ్ళు నిర్వహించారు. ప్రజాపాలన అంటే ఇదేనా? కేసీఆర్ ప్రభుత్వంపై కాంగ్రెస్ రావాలా అని చెప్పి ప్రజలు కోరుకున్నారు, అందులో రైతులు కూడా కోరుకున్నారు. కాంగ్రెస్ నుంచి, రేవంత్ రెడ్డి గారి నుంచి ఇలాంటి పరిపాలన మేము ఎవరు ఆశించలేదు, ఇలాంటి పరిపాలన జరిగిద్దని చెప్పి ఆకాంక్షించలేదు. కేసీఆర్కి భిన్నమైనటువంటి పరిపాలన వస్తుంది, ప్రజా సమస్యల మీద రోడ్ల మీద ఉద్యమాలు చేసే అవకాశం వస్తుంది, ప్రజాస్వామ్య విలువలు కాపాడుతారు, మన యొక్క గొంతుని వినిపించే అవకాశం ఉంటుందని చెప్పి ప్రజా సంఘాలు, ప్రజలు, మేధావులు అందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆలోచించి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి కూటమిలో వాళ్ళందరూ కూడా చేరి అధికారంలోకి తీసుకొచ్చినటువంటిది మనం చూసాం. కానీ ఈరోజు చూస్తూ ఉంటే కల్లూరు ప్రాంతంలో జరిగే రైతు ఉద్యమం, అక్కడ మా తెలంగాణ రైతు సంఘం ప్రత్యక్షంగా ధర్నాకు కానీ, నిరసనకు కానీ పిలిపివ్వలేదు. అక్కడ రైతులు స్వచ్ఛందంగా ధర్నా చేస్తామని చెప్పి, అది ఇరిగేషన్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని చెప్పి, దానికి మా సంఘీభావం కావాలని చెప్పి మమ్మల్ని రమ్మని వాళ్ళు వాట్సాప్ గ్రూపుల్లో, మీడియా గ్రూపుల్లో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు గారు, జిల్లా అధ్యక్షులు రమేష్ గారు కూడా సంఘీభావం తెలియజేయడానికి వస్తారని పెట్టారు. మాకేం సంబంధం లేనటువంటి విషయంలో ఈరోజు మమ్మల్ని పోలీసులు గృహ నిర్బంధం చేయటం, ముందస్తు అరెస్టులు చేయటం అనేది న్యాయమేనా అని చెప్పి మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం. దీన్ని మేము బహిరంగంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వ తీరు మారాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. ప్రధానంగా ఎందుకు ఈరోజు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు, ఎందుకు గృహ నిర్బంధాలు చేస్తున్నారంటే జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు భయపడుతున్నారేమో అనిపిస్తుంది. ఒక పక్కన మా శక్తి లేదంటున్నారు, మా ఉనికి లేదంటున్నారు, మరొక పక్కన మమ్మల్ని చూసి భయపడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మీకంటే పాలనా వైఫల్యంలో నుంచి మీరు భయపడతా ఉన్నారు. ఎందుకంటే ఆగస్టు 31 సెప్టెంబర్ 1వ తేదీ వచ్చినటువంటి అతి భారీ వర్షాలకి ఖమ్మం జిల్లాలో పాలేరు రిజర్వాయర్ కింది భాగంలో, రిజర్వాయర్కి ఒక 200 మీటర్ల దూరంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ 2 వైపులా 100 అడుగులు దూరం కొట్టకపోయింది, పూర్తిగా కాలువ లేకుండా తెగిపోయింది, గండ్లు పడ్డాయి. అది సెప్టెంబర్ 1వ తారీఖు నాడు జరిగింది. అంటే ఈ భారీ వర్షాలకి, అతి వర్షాలకు వచ్చినటువంటి వరదలకు దెబ్బతిన్నటువంటి పంటల కంటే, పాలేరు, మున్నేరు, ఆకేరు పరిధిలో దెబ్బతిన్నటువంటి పంటల కంటే ఖమ్మం జిల్లాలో ఇవాళ మానవ ప్రభుత్వ వైఫల్యం మూలంగా, ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం మూలంగా 1,00,000 ఎకరాల్లో పంట దెబ్బతినే అవకాశం ఉంది. మొన్న వరదలకి 16 నుంచి 20,000 ఎకరాలు దెబ్బతిన్నది ఖమ్మం జిల్లాలో. కానీ 1,00,000-1,50,000 ఎకరాల పంట ఆగమైపోయి రైతులు పెట్టేటువంటి పెట్టుబడి కోట్లాది రూపాయలు ఇవాళ ఎండిపోయే పరిస్థితి, నష్టపోయే పరిస్థితి కనపడుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం భయపడుతుంది. రైతు సంఘం అంటే, రైతులంటే, ఉద్యమాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఇంకో మాట మేము స్పష్టంగా రైతు సంఘం నుంచి ఈరోజు అడగదలుచుకున్నాం.
ఆగస్టు 15వ తారీఖు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖమ్మం జిల్లాకు వచ్చారు. ఎందుకు వచ్చారు? సీతారామ ప్రాజెక్టు ప్రారంభిస్తున్న నాగార్జున సాగర్ ఎడమ కాలువ పరిధిలో ఉన్నటువంటి వైరా నియోజకవర్గానికి, మదరి నియోజకవర్గానికి, సత్తుపల్లి నియోజకవర్గానికి సాగర్ కృష్ణా జలాలు కాదు గోదావరి జలాలు ఇస్తున్నా మేము ఆ లిఫ్ట్ ఇరిగేషన్ అంతా ప్రారంభించడానికి అని చెప్పి ఆగస్టు 15వ తేదీన రేవంత్ రెడ్డి గారు వచ్చి పూసుగూడెం దగ్గర ఎత్తిపోతల పథకాలన్నింటినీ కూడా సీతారామ ప్రాజెక్టు ప్రారంభించారు. మరి ఇప్పుడు కరువు వచ్చింది, నీళ్ళు అవసరం ఉన్నాయి. మీరు ఇస్తున్నటువంటి సత్తుపల్లికి, మీరు ఇస్తున్నటువంటి మదరికి, మీరు ఇస్తున్నటువంటి వైరా నియోజకవర్గానికి గోదావరి జలాలు తరలించవచ్చు కదా. ఎవరు అడ్డపడుతున్నారు? అంటే ప్రాజెక్టు ప్రారంభమై దాదాపుగా ఈ రోజుకి 35 రోజులు 40 రోజులు అయింది. మరి మీరు ఆ నీళ్ళు ఇవ్వచ్చు కదా. అంటే అక్కడ గోదావరి జలాలు తరలించే సీతారామ ప్రాజెక్టు పూర్తి కాకుండా మీరు ఇలా ప్రారంభించారు కాబట్టి సాగర కాలం గళ్ళుబడిన పోవలేనటువంటి వైఫల్యం ఉంది కాబట్టి రైతులు రోడ్లకు ఎక్కితే ప్రభుత్వం యొక్క ప్రతిష్ట దెబ్బతింటది. మిమ్మల్ని పైనుంచి అధిష్టానం మందలిచ్చే అవకాశం ఉంది కాబట్టి భయపడి మంత్రుల యొక్క ఒత్తిడి మేరకి మొత్తం జిల్లాలో రైతు ఉద్యమం ముందుకు సాగకుండా, రైతుల యొక్క నిరసన రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేము తెలంగాణ రైతు సంఘంగా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మేమేం తుమ్మల నాగేశ్వరరావు గారి పదవి పోవాలనో లేదా ఇతర మంత్రులు రాజీనామా చేయాలనో మేము కోరుకోవట్లేదు. మీరు ఉండండి, మీకు అధికారం ప్రజలు ఇచ్చారు. మీరు బాధ్యతగా అధికారులతో పని చేయించి మా రైతులకు నష్టం జరగకుండా, లక్షలాది ఎకరాలు ఎండిపోకుండా, బీటలు వారకుండా చూడమని చెప్పి కోరుకున్నాం. ఇప్పటికైనా మీరు పర్యవేక్షించండి. మీరు సీతారామ ప్రాజెక్టు పనులన్నింటినీ 2 రోజులకు 3 రోజులకు మీడియాని వెంటబెట్టకపోయి చూశారు. ఇలా గండి చూడటానికి ఎందుకు పోవట్లేదు తుమ్మల నాగేశ్వరరావు గారు? ఎందుకు శ్రీనివాసరెడ్డి గారి దగ్గర నుండి పనులు చేపించలేదు? ఎందుకు డిప్యూటీ మంత్రి గారు దాన్ని పర్యవేక్షించలేదు? ఇప్పుడు దాకా ఎందుకు దాన్ని గండినే పరిశీలించలేదు? అంటే ఎవరు అడ్డుకుంటున్నారు మిమ్మల్ని? అంటే మీరు ఇప్పటికైనా బాధ్యత తీసుకోండి. రోజుకు ఒక మంత్రి ఉండండి, 24 గంటలు పని చేయండి, 4-5 రోజుల్లో నీళ్లు వదిలి ఎండిపోయే పంటలు కాపాడమని చెప్పి తెలంగాణ రైతు సంఘంగా కోరుతా ఉన్నాం. రైతులకు మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ పోలీసుల ద్వారా మన రోడ్డు మీదకి రానియకపోవచ్చు, ఇవాళ పోలీసు నిర్బంధం ద్వారా అధికారుల దగ్గర నిరసన వ్యక్తం చేయనీయకపోవచ్చు. మన గోడుని, మన బాధని ప్రభుత్వం దగ్గరకు వచ్చి చెప్పుకునిచ్చే అవకాశం లేదు కాబట్టి ఎండిపోయిన పంటల దగ్గరే మీరందరూ రైతులు జెండాలు పట్టుకొని, నల్ల జెండాలు పట్టుకొని, ప్లే కార్డులు పట్టుకొని ఎండిపోయిన పంటల దగ్గరే నిరసన వ్యక్తం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలించేదానికోసం రైతులారా కల్లూరు ప్రాంతంలో, తల్లాడ ప్రాంతంలో, ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులు ఎక్కడైతే పంటలు ఎండిపోతున్నాయో మీ పొలాల దగ్గరే నల్ల జెండాలు ఎగరేయడం ద్వారా, ప్లే కార్డులు ప్రదర్శించడం ద్వారా ఈ నిరసనని మొత్తం రాష్ట్రానికి, దేశానికి వినిపిద్దామని చెప్పి ఆ ఉద్యమంలో భాగస్వామ్యం కావని చెప్పి తెలంగాణ రైతు సంఘం నుంచి ఈ రోజు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.